ఒకసారి మీ మావయ్యకి ఫోన్ చేయమ్మా. నానమ్మా నానమ్మా. ఏంటి నాన్నా? నీకో గుడ్ న్యూస్ నానమ్మా. ఏంటది? కాసేపట్లో నేను చూడ్డానికి అత్తయ్య వస్తుంది. ఏమంటున్నావురా నువ్వు? అవును సీత, వీడు చెప్పేది నిజమే. నేను కమిషనర్ గారిని పర్మిషన్ అడిగాను. ఆయన శ్రీవల్లిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అత్తయ్య వస్తుందని చెప్పిన తర్వాత కూడా అలా డల్గా ఉంటావేంటి నానమ్మా? సంతోషంగా ఉండాలి కదా. నువ్వు సంతోషపడతావని ఆ విషయం వాడే చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు సీత. నాన్న నవీన్, నేనిప్పుడు హ్యాపీగానే ఉన్నానురా. నువ్వు చాలా మంచి మాట చెప్పావు. సీత, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని శ్రీవల్లిని కలిసినప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే నీ గురించి చెప్పి తనను బాధ పెట్టడం ఇష్టం లేక. ఇప్పుడు శ్రీవల్లి వచ్చాక కూడా తన ముందు నువ్వు ఎక్కువగా బాధపడకు. అది చూసి శ్రీవల్లి తట్టుకోలేదు. అలాగేనండి. నేను ఆల్రెడీ సిటీలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడుతున్నాను. శ్రీవల్లికి శిక్ష పడకుండా తనని ఇంటికి తీసుకొస్తాను. తాతయ్య చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు నానమ్మా. నాకు తాతయ్య గురించి బాగా తెలుసు. నీకు హెల్త్ బాగైపోయి అత్తయ్య కూడా ఇంటికి వచ్చేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? సరే నాన్న. నాన్నా, అమ్మకి నాన్నా. అమ్మ ఐసీయూలో ఉందమ్మా. అమ్మ ఐసీయూలో ఉంటే వీడు నన్ను కలవటానికి వచ్చినప్పుడు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు నాన్నా? నువ్వు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో బాధలో ఉన్నావమ్మా. మళ్ళీ అమ్మ గురించి చెప్పి నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోలేదు. అందుకే చెప్పలేదు. అయినా మీ అమ్మకేం కాలేదమ్మా, బానే ఉంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పగానే ఆ షాక్తో స్పృహ తప్పి పడిపోయింది. అంతకు మించి మరే హెల్త్ ప్రాబ్లం లేదు మీ అమ్మకి. ఇప్పుడు తను కొంచెం నీరసంగా ఉన్నా నిన్ను చూడాలని పట్టుపట్టింది. అందుకే మీ అమ్మ పరిస్థితి గురించి కమిషనర్ గారికి చెప్పి నువ్వు మీ అమ్మని కలుసుకోవడానికి ఇలా ఏర్పాట్లు చేశానమ్మా. వెళ్ళమ్మా, లోపలికెళ్ళి చూడు. అమ్మా, అమ్మా. శ్రీవల్లి, వచ్చావా? ఎలా ఉన్నావమ్మా? నువ్వు హాస్పిటల్లో ఉండి ఎలా ఉన్నావని నన్ను అడుగుతున్నావేంటమ్మా? నువ్వు త్రిదేవ్ని షూట్ చేశావని, పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని మీ నాన్న నాకు చెప్పగానే నాకు చాలా భయం వేసిందమ్మా. నువ్వెన్నోసార్లు త్రిదేవ్ గురించి చెప్పినా కూడా నిన్ను మేము అర్థం చేసుకోలేకపోయాం. నువ్వెప్పుడు ఏ చిన్న తప్పు కూడా చేయవని తెలిసినా ఈ అమ్మ కూడా నిన్ను అపార్థం చేసుకుంది. నన్ను క్షమించు తల్లి. అమ్మా, అలా మాట్లాడుకో. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. లేదమ్మా, ఉంది. ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారు. కానీ నువ్వు తల్లిదండ్రులు బాగుండాలని అనుక్షణం ఆలోచించావు. మా కోసమే ఇంతకాలం రాక్షసుల్లాంటి భర్తతో ఉంటూ వాడి నిజ స్వరూపం మాకు చెప్పకుండా వాడు పెట్టిన బాధలు భరించావు. అమ్మా, అదంతా గతం. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? జరిగిందంతా ఒక పీడకలనుకుని మర్చిపో. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. గతాన్ని తలుచుకుని బాధపడితే నీ ఆరోగ్యం కుదుటపడదు. త్రిదేవ్ గాడితో జీవితం మరణం కంటే భయంకరమైంది. దాని నుంచి నేను బయటపడినందుకు సంతోషించమ్మా. నా గురించి బాధపడకు. నాకేం కాదు. నేను సేఫ్గానే ఉంటానమ్మా. ఆ నీచుణ్ణి చంపి నువ్వు మంచి పని చేశావమ్మా. అందుకు నాకు బాధ లేదు. కానీ నువ్విప్పుడు హంతకురాలిగా పోలీస్ స్టేషన్లో ఉన్నావు. అది తలుచుకుంటేనే
నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మా, నాకేం కాదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కంగారు పడతావు? నువ్విలా కంగారు పడుతూ నాన్నగారిని కూడా కంగారు పెడుతున్నావు. జీవితం అన్నాక అన్నీ మనం అనుకున్నట్టే సాగవు. ఎత్తుపల్లాలనేటివి సహజం. నన్ను బయటికి తీసుకురావటానికి నాన్న ప్రయత్నాలు చేస్తున్నారు. నేను త్వరలోనే వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదమ్మా. అమ్మా, నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను. తొందరగా వెళ్ళాలి. కరెక్ట్గా మందులు వేసుకుంటూ టైంకి తింటూ హెల్త్ చూసుకో. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను. సరేనా? సరే. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా, జాగ్రత్త. పదండి మేడం. ఇదిగో బావా, తీసుకో. ఏంట్రా ఇవి? నీ పేరు మీద మావయ్య గారు రాసిన ఆస్తి. నేను నీకు మాటిస్తున్నానక్క, ఆ లడ్డూగాడు జైల్లోనే చేస్తాడు. లేదా చట్టం కళ్ళు కప్పి బయటికొస్తే నువ్వు అడిగినట్టు వాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. కేశవ, తమ్ముడు, మన ముగ్గురం ఎంత జీవితాన్ని ఊహించుకున్నాం, ఎన్ని కలలు కన్నాం. చివరికి నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోయారు. కాదు, ఆ కోదండరామయ్య, శ్రీవల్లి మిమ్మల్ని నాకు దూరం చేశారు. ఆ కుటుంబానికి మరణ శాసనం రాయబోతున్నాను. వాళ్లలో ఒక్కరు కూడా మిగలరు. కానీ వాళ్ళు చావడానికి ముందు నరకం అనుభవించాలి. అలా చేయాలంటే ఆ ఇంటికి ఇప్పుడు వారసుడు దినేష్ కదా. కోదండరామయ్యకి తలకొరివి పెట్టేది వాడే కాబట్టి దినేష్ని ముందు హత్య చేస్తాను. ఐపీసీ సెక్షన్ 96(106) ద్వారా ఈ కేసుని సెల్ఫ్ డిఫెన్స్గా వాదించి తనకి శిక్ష పడకుండా చేయొచ్చు. సీత, జాగ్రత్త సీత. నీరసంగా ఉందా? అలాంటిదేం లేదండి. కాలికేదో తగిలి స్లిప్ అయి పడబోయాను. వెంటనే మీరు వచ్చి పట్టుకున్నారు. నానమ్మ, తాతయ్య మాత్రమే కాదు, నువ్వు పడకుండా నేను కూడా పట్టుకున్నాను. అవునన్నా, నువ్వు పట్టుకోకపోయుంటే నేను పడిపోయి ఉండేదాన్ని. చూసారా, నా మనవడు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మీకన్నా ముందే వాడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇంకొన్నాళ్లు పోయాక మనకి ఆధారం వాడే కదా సీత. అవును తాతయ్య, నిన్ను నానమ్మని నేను బాగా చూసుకుంటాను. పదండి.
అత్తయ్య వచ్చేసారా? ఒక్క నిమిషం అక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తాను. గుమ్మం దగ్గరకు వచ్చాక అమ్మ ఆగమంటుందేంటి? అసలు ఎర్ర నీళ్ళెందుకు? దిష్టి తీయడానికమ్మా. అవునా? అవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు లోపలికి రండత్తయ్యా. అదేంటి నానమ్మకు ఒక్కదానికి దిష్టి తీసావు, మాకు తీవా? నీకెందుకురా? మరి నానమ్మకెందుకు తీసావు? నానమ్మ అనారోగ్యం నుంచి కోలుకొని ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, అందుకే తీశాను. నవీన్, నీ అనవసరమైన డౌట్స్తో విసిగించుకో. లోపలికి రండి. అమ్మా, ఇప్పుడు నీకు ఒంట్లో అంతా బానే ఉంది కదా? బాగున్నా. అమ్మ భవానీ, అత్తయ్యకి ఏదైనా జ్యూస్ ఇవ్వమ్మా. సీత, జ్యూస్ తాగాక నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడం ఏంటి? నానమ్మ నాతో ఆడుకుంటుంది. ఇప్పుడు కాదు, ఈవినింగ్ ఆడుకుందులే. నానమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, తనని రెస్ట్ తీసుకోనివ్వు. ఇప్పుడే ఆడుకోవాలి అంతే. నవీన్, ఈ మధ్య నువ్వు చెప్పిన మాట అస్సలు వినడం లేదు. బాగా అల్లరి చేస్తున్నావు. దెబ్బలు పడాల్సిందే. దినేష్, ఆటల సంగతి నేను నా మనవడు చూసుకుంటానులే గాని మీరందరూ వెళ్ళండి. అది కాదమ్మా. నేను వాడితో మాట్లాడుతూ ఉంటే నాకు సరదాగా ఉంటుందిరా. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళి పనులు చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ నానమ్మా. అవును, నాకో డౌట్, అసలు దిష్టి ఎందుకు తీస్తారు? మనం మంచిగా సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మన ఇంట్లో చెడు జరిగిందనుకో, సాధారణంగా ఎవరో కన్నుదిష్టి తగిలి అలా జరిగింది అనుకుంటాం. నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెతుంది. అందుకే ఆ దిష్టి పోటానికి ఇలా ఎర్ర నీళ్లతో కానీ ఉప్పుతో కానీ రకరకాలుగా దిష్టి తీస్తారు. దానివల్ల మనకి చెడు తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఓహో, అదన్నమాట విషయం. నా పేరు ఆర్తి. నువ్వేనా ఆర్తి? జగన్ చెప్పిండు నువ్వు వస్తావని. నాకేం కావాలో కూడా చెప్పాడు కదా. చెప్పిండు. అది మీ దగ్గర దొరుకుతుందా? దొరుకుతుంది, నాతో రండి.
మేడం, ఇది లేటెస్ట్, రష్యా నుంచి వచ్చింది. ఇందులో 6 బుల్లెట్లుంటాయి. అంతకంటే ఎక్కువ బుల్లెట్స్ ఉన్న గన్ ఉండదా? ఉంటుంది మేడం. మేడం, ఇది AK-47 లాంటి గన్. ఇందులో చాలా బుల్లెట్స్ లోడ్ చేయొచ్చు. ఇది కొంచెం కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, నాకు అది కావాలి. ఇది 50,000 మేడం. $60,000 ఇవ్వండి మేడం. 50,000 అని చెప్పి 60,000 అంటావేంటి? మేడం, మీకు బుల్లెట్స్ కూడా కావాలి కదా, గన్నుకి బుల్లెట్స్కి సపరేట్ అమౌంట్ అడిగాను. మీకు గన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా? తెలీదు, ఇప్పుడు తెలుసుకోవాలి. అసలు మీకు ఈ గన్ ఎందుకు? ప్రాణహాని ఉండి మీ సేఫ్టీ కోసం కొంటున్నారా? లేదు, నా శత్రువుల్ని చంపడానికి ఈ రివాల్వర్ తీసుకున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే. అర్థమైంది కదా మేడం? కూరి చూసి ట్రిగ్గర్ నొక్కితే చాలు, బుల్లెట్స్ బాడీలోకి దూసుకుపోతాయి. థ్యాంక్ యూ. దినేష్, నీ ఫోటోకి దండ రెడీరా రెడీరా. రేపు కోర్టుకి మీతో పాటు నేను కూడా వస్తానండి. వద్దు సీత, నువ్వు ఇంకా నీరసంగానే ఉన్నావు. నీ హెల్త్ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. నువ్వు అక్కడికి రావడం మంచిది కాదు. పైగా కోర్టులో శ్రీవల్లి అలా బోన్లో ఉండడం, తనని ప్రాసిక్యూటర్ ప్రశ్నలు అడగడం, ఇదంతా చూస్తే నీకు టెన్షన్ పెరుగుతుంది. నువ్వు తట్టుకోలేవు. అది కాదండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. ఏమండి, శ్రీవల్లి తనని రక్షించుకోవడానికి హత్య చేసింది. తనకి చిన్న శిక్ష పడుతుంది కదా. మామూలుగా అయితే మర్డర్ చేసిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఏం మాట్లాడుతున్నావు సీత? మన అమ్మాయికి ఎలాంటి శిక్ష పడదు. నా కూతురు చేసింది నేరం కాదు, సమాజానికి ఉపకారం. నేను ఆల్రెడీ లాయర్ గారితో మాట్లాడాను. శ్రీవల్లి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాడిని షూట్ చేసింది కాబట్టి తనకు శిక్ష పడకుండా చేయొచ్చని చెప్పారు. అవునా? అవును సీత, శ్రీవల్లిని కోర్టు నుంచి డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చేస్తాను. ఇక నుంచి తను మన దగ్గరే ఉంటుంది. మీరు చెప్పేది నిజమే కదా? నా మీద నీకు నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉందండి, కానీ కోర్టు విషయం మన చేతుల్లో ఉండదు కదా. దానికి ఏవేవో సెక్షన్స్ అని, పాయింట్స్ అని, సాక్ష్యాలు, ఆధారాలంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఉంటాయి. అవి చూసుకోవడానికి ఆ లాయర్స్ని అపాయింట్ చేసింది. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండవు. Proceed. Proceed. Srivalli. 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 నమస్కారం సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీ విచారణ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, శ్రీవల్లి అనే ఈ ముద్దాయి తన భర్త అయిన త్రిదేవ్ని సిటీకి దూరంగా తీసుకెళ్లి ప్లాన్ చేసి అతన్ని కాల్చి చంపేసింది. కట్టుకున్న భర్త అని గౌరవం గాని జాలి గాని లేకుండా తను హత్య చేసింది కాబట్టి ఆమెని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్. యువర్ ఆనర్, నా క్లయింట్ని తన భర్త అయిన త్రిదేవ్ ఎంతో కాలంగా వేధిస్తున్నాడు. ఇన్నాళ్ళు అతని అరాచకాల్ని తను భరించింది, సహించింది. ఇక ఓపిక నశించి
అతనితో విడిపోవాలనుకుంది. భర్తకి లాయర్ నోటీస్ కూడా పంపించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నేను కోర్టు వారికి అందజేస్తున్నాను. ఆ నోటీస్ పంపించిన తర్వాత తన భర్త లాయర్ని కలిసి తను విడాకులకి ఒప్పుకుంటున్నానని చెప్పి కౌన్సిలింగ్కి ఏర్పాటు చేయమన్నాడు. ఆ కౌన్సిలింగ్కి ఇద్దరం కలిసి వెళదామని చెప్పి తనని సిటీకి దూరంగా తీసుకువెళ్ళి పరాయి మగవాడి కోరిక తీర్చమని ఆవిడ్ని బలవంత పెట్టాడు. అతను చెప్పినట్టు చేయకపోతే తనని చంపుతానని తనకి రివాల్వర్ ఏం చేసి బెదిరించాడు. పవిత్రమైన ఈ దేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా తన ప్రాణాల కంటే శీలానికి ఎక్కువ విలువనిస్తుంది. అందుకే భర్తతో తలపడింది. తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఆమె ప్రాణ మాన రక్షణ కోసమే తన భర్తని షూట్ చేసింది. ఇట్స్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ డిఫెన్స్. ఇట్స్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. కాబట్టి కోర్టు వారు సహృదయంతో ఆలోచించి నా క్లయింట్ శ్రీవల్లిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. యువర్ ఆనర్, తన భర్త చేసింది తప్పే కావచ్చు. తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు, కోర్టులు, చట్టాలు ఉన్నాయి. కోర్టు ద్వారా అతను శిక్ష పడేలా చేయాలి గాని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే దీన్ని అవకాశంగా తీసుకొని ఎంతోమంది చిన్న చిన్న కారణాలకే ఎదుటి మనిషి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. కొన్ని సందర్భాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కరెక్ట్. సిటీకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆడపిల్ల రాత్రిపూట ఇద్దరు మగాళ్ల మధ్య చిక్కుకుపోయి తప్పించుకునే పరిస్థితి లేనప్పుడు కోర్టు, పోలీసులు చట్టాల గురించి ఆలోచిస్తే తన జీవితం నాశనం అవుతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ ఒక దోషిని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు. భర్తతో కలిసి వెళ్తున్నప్పుడే రాంగ్ రూట్లో వెళ్తున్నామని తెలిసినప్పుడే తను ఆపి ఉండొచ్చు. తనకు అనుమానం వచ్చినప్పుడు 101కి కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అవేవీ చేయకుండా అక్కడి వరకు వెళ్ళింది అంటే అప్పటికే తన మనసులో భర్తని చంపాలని ఫిక్స్ అయ్యింది. ఒక వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా చంపటం అనేది నేరం. ఏ పరిస్థితుల్లో చేసినా కూడా తను చేసింది క్షమించరాని తప్పు కాబట్టి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్, నా క్లయింట్ చేసింది తప్పు కాదు. ఐపీసీ సెక్షన్ 96 ప్రకారం తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితిలో హత్య చేసిన కోర్టు తనకి శిక్ష విధించకూడదు. శ్రీవల్లి గారు, మీ భర్త మిమ్మల్ని కారులో తీసుకెళ్లేటప్పుడు మీకు రూట్ తెలుసు కదా? లాయర్ ఆఫీస్కి వెళ్ళట్లేదని మీకు తెలిసే ఉంటుంది కదా? ఆ ప్లేస్కి వెళ్లే వరకు నా ఆలోచనంతా వేరే దాని మీద ఉంది. అందుకే నేను రూట్ని పెద్దగా గమనించలేదు. అక్కడికి వెళ్ళాకే లాయర్ ఆఫీస్కి కాకుండా వేరే దగ్గరికి వచ్చామని తెలిసింది. అబద్ధం. నువ్వు అనుకొని ఉంటే కారులో రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు, కానీ చెయ్యలేదు. నువ్వు అతన్ని హత్య చేయాలనే ఫిక్స్ అయ్యే వెళ్ళావు. నో నో యువర్ ఆనర్, నేను అక్కడికి వెళ్లే వరకు లాయర్ గారిని కలవటానికి వెళ్తున్నామని అనుకున్నాను. తీరా వెళ్ళాక అతని ఉద్దేశం నాకు చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చంపాలనుకున్నాడు. తప్పు
తప్పనిసరి పరిస్థితుల్లో నేను షూట్ చేయాల్సి వచ్చింది. యువర్ ఆనర్, ముద్దాయే హత్య చేసినట్టు ఒప్పుకుంటోంది కాబట్టి సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరికీ కనువిప్పు కలిగేలా సరైన తీర్పునివ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. వాదోపవాదాలు విన్న తర్వాత శ్రీవల్లి ఒక మనిషి చావుకి కారణమైంది కాబట్టి ఆమెకు మరణశిక్ష విధిస్తున్నాను. ఏ స్త్రీ అయినా తన ప్రాణం కన్నా శీలమే గొప్పదని భావిస్తుంది. కానీ తన భర్త వేరొక వ్యక్తితో బలవంతంగా తన్ను పడుకోబెట్టాలని చూశాడు. తను ఆ పని చేయనని చెప్పేసరికి అలా చేయకపోతే చంపేస్తానని గన్నుతో బెదిరించాడు. నా క్లయింట్ ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు. చివరికి నా క్లయింట్ మీద వాళ్ళు బలవంతంగా అత్యాచారం చేయబోతే తప్పనిసరి పరిస్థితిలో తన ప్రాణాన్ని శీలాన్ని కాపాడుకోవడం కోసం అతడిని ఎదిరించి పోరాడింది. ఆ పోరాటంలో తప్పనిసరి పరిస్థితిలో త్రిదేవ్ మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో తను చంపింది తన భర్తని కాదు యువర్ ఆనర్, ఒక దుర్మార్గుడిని, ఒక రాక్షసుణ్ణి. మనం రోజు పేపర్లలో టీవీల్లో చూస్తూ ఉంటాం. ఎంతో మంది ఆడవాళ్లు దారుణంగా అత్యాచారం చేయబడి చనిపోతున్నారు. కానీ నా క్లయింట్ ధైర్యంతో వాళ్ళని ఎదిరించింది. అందుకు మనం తన్ని అభినందించాలి. ప్రతి స్త్రీ తనలాగే ధైర్య సాహసంతో ఉండాలి. అప్పుడే మన దేశంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తగ్గుతాయని నా అభిప్రాయం. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు చెప్పినట్టు తన భర్త తప్పు చేసి ఉండొచ్చు, కానీ అతడిని చంపే అధికారం ఆవిడకి ఎవరిచ్చారు? ఒక మనిషి తప్పు చేస్తే తనని శిక్షించడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయి. అంతేగాని తను లా అండ్ ఆర్డర్స్ని తన చేతిలోకి తీసుకునే అధికారం తనకి లేదు. యువర్ ఆనర్, ఒక మనిషి తన ప్రాణం కాపాడుకోవటం కోసం తప్పు చేయొచ్చు. అత్యవసర పరిస్థితిలో తనని రక్షించుకోవడం కోసం ఒకరి ప్రాణం కూడా తీయొచ్చు. అది మన న్యాయశాస్త్రంలో ఐపీసీ సెక్షన్ 96లో ఉంది. శ్రీవల్లి గారు, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఒక 1 year అవుతుంది. మీరు మీ ఆయన్ని ఇష్టపడే వివాహం చేసుకున్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ గారు కేసుని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, నేను కేసుకు సంబంధించిన విషయాలే అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీరు మీ ఆయన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? మా పెళ్లి అనుకోకుండా సడన్ గా జరిగింది. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అడిగాను. ఇష్టం లేదు. మీ భర్త అంటే మీకు ముందు నుంచే ఇష్టం లేదన్నమాట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు మీ భర్తకి విడాకుల నోటీస్ కూడా పంపించారు, అవునా? అవును. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయి చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే ఆమెకి భర్త అంటే ఇష్టం లేదని, అతనంటే కోపం ఉందని క్లియర్గా తెలుస్తుంది. అంటే నిందితురాలు తన భర్త మీద పగతో కావాలనే ప్లాన్ చేసి అతడిని హత్య చేసి దానికి ఆత్మరక్షణ అనే పేరు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. నో యువర్ ఆనర్, నా క్లయింట్కి తన భర్త మీద ఎలాంటి పగ లేదు. అది మీరెలా చెప్పగలరు డిఫెన్స్ లాయర్ గారు? మీకెలా తెలుసు?
అతని మీద ఇష్టం లేదు అంటే అతని మీద కోపం ద్వేషం ఉన్నాయనే కదా. అలాంటప్పుడు అతడిని కావాలని చంపి ఉండే అవకాశం ఉంది కదా. నో యువర్ ఆనర్, నా క్లయింట్ తప్పని పరిస్థితిలో షూట్ చేసింది. వెంటనే తను పోలీసులకు ఫోన్ చేసి నేరం ఒప్పుకుని సరెండర్ అయిపోయింది. కావాలని హత్య చేస్తే తను ఎందుకు లొంగిపోతుంది? ఆత్మరక్షణ కోసం అతడిని చంపానని కేసులో నుంచి ఈజీగా బయటపడొచ్చని తను లొంగిపోయి ఉండొచ్చు కదా. ఈ విషయం క్లయింట్కి బాగా తెలుసు. కావాలంటే నేను తన నోటితోనే చెప్పిస్తాను. శ్రీవల్లి గారు, మీరేం చదివారో చెప్తారా? ఎల్ఎల్బి చదివాను. ఎల్ఎల్బి గోల్డ్ మెడలిస్ట్ కూడా, అవునా? అవును. మీకు సెక్షన్ 96 గురించి తెలుసా? తెలుసు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ తన భర్త వల్ల ఎప్పుడూ ఆనందం పొందలేదు అనేది నిజమే. తను అంటే ఇష్టం లేదు అనేది నిజమే. కానీ తన భర్త మీద పగతో తనని చంపింది అనటం నిజం కాదు. త్రిదేవ్ది ఒక క్రిమినల్ మైండ్. తనెప్పుడు కోదండరామయ్య ప్రాపర్టీని కొట్టేద్దామన్న ఆలోచనలోనే ఉన్నాడు. అవన్నీ అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. మీరు చెప్పేది నిజమని నిరూపించడానికి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఉంది యువర్ ఆనర్. దీనికి ప్రత్యేక సాక్షి కూడా ఉన్నాడు. అతను ఒక 12 ఏళ్ల కుర్రాడు. అతను త్రిదేవ్ వీడియోని షూట్ చేశాడు. దినేష్, నాన్నా, ఈరోజు శ్రీవల్లి కేసు కోర్టు హియరింగ్కి వచ్చింది. ఆ కోదండరామయ్య, దినేష్ వాళ్ళు ఇప్పుడు కోర్టు రూమ్లోనే ఉంటారు. కోదండరామయ్య, నీకున్న డబ్బు, నీ పలుకుబడిని ఉపయోగించి శ్రీవల్లిని రక్షించుకోవచ్చు. కాకపోతే దినేష్ని మాత్రం ఇంటికి తీసుకువెళ్ళలేవు. దినేష్ డెడ్ బాడీ మాత్రమే ఇంటికి వస్తుంది. శ్రీవల్లికి కోర్టులో ఇచ్చే తీర్పు గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను నా మైండ్లో మీకు ఎలాంటి శిక్షలు వేయాలో నిర్ణయించుకున్నాను కాబట్టి వెయిట్ చేస్తాను. మీరు కోర్టు రూమ్లో నుంచి బయటికి రాగానే ఈ రివాల్వర్తో దినేష్ గడి ప్రాణం తీస్తా. దినేష్ గడ్ కోర్టు తీర్పు ఇవ్వకముందే బయటకు వస్తున్నాడేంటి? నా చేతుల్లో చావడానికి మృత్యు వాడిని తొందర పెడుతున్నట్టుంది. గురి కరెక్ట్గా కుదిరింది. నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నేనిలా దేవుడి సన్నిధిలోనే గడుపుతాను భవాని. దయచేసి నన్ను అర్థం చేసుకో.
స్వామి, శ్రీవల్లికి ఎటువంటి శిక్ష పడనివ్వను అని ఆయన చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట ఇంకా నా మనసులో భయంగానే ఉంది. పొద్దున్న నాకు శ్రీవల్లికి ఉరి శిక్ష పడినట్టుగా కలొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసులో భయం పెరిగిపోతోంది. అసలు నా కూతురు ఏం చేసిందని, ఎందుకు తనని శిక్షిస్తున్నావు? తను చంపింది మనిషిని కానే కాదు, ఒక మృగాన్ని, ఒక రాక్షసుణ్ణి. అది తప్ప? చెప్పు స్వామి. దేవుళ్ళు రాక్షసుల్ని చంపితే భూలోకంలో ప్రజలు ఆ రోజుని పండగలా జరుపుకుంటారు. రావణాసురుణ్ణి రాముడు చంపాడని ఈ లోకం పండుగ చేసుకోవట్లేదా? నరకాసురుణ్ణి రావణాసురుణ్ణి చంపటం తప్పు కానప్పుడు నా కూతురు కిరాతకుడైన తన భర్తని చంపడం కూడా తప్పు కాదు. అసలు వాడు చేసిన నేరాలకి చావు కూడా అతనికి చాలా చిన్న శిక్ష. చెప్పాలంటే నా కూతురు వాడికి చాలా చిన్న శిక్ష వేసింది. మా ఇంట్లో వాళ్ళందరినీ వాడు మంచివాడిగా నమ్మించి నటించి మోసం చేశాడు. నేను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే కేశవుని కూడా చంపేశాడు. అంతేకాకుండా ఆ నేరాన్ని నా తమ్ముడి మీద మోపి వాణ్ణి జైలుకి పంపించాడు. లడ్డూనే హంతకుడని ఆయన్ని కూడా నమ్మించి ఆయన చేతి సాక్ష్యం చెప్పించి లడ్డూకి శిక్ష పడేలా చేశాడు. ఆస్తి కోసం ఎంతటి కిరాతకమైన పని చేయడానికి కూడా తను వెనకాడడు. వాడి స్వార్థం కోసం కట్టుకున్న భార్యని వేరే వాడికి అప్పగించాలనుకున్న నీచుడు వాడు. వాడు చేసే పనులకి నా కూతురికి ఓపిక నశించిపోయింది స్వామి. అందుకే తను వాణ్ణి చంపి దుష్ట సంహారం చేసింది. దానికి మేమందరం పండుగ చేసుకోవాలి. స్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే పూజిస్తున్నాను. నా మొర ఆలకించి ఎలాగైనా సరే నా కూతుర్ని ఈ కేసులో నుంచి తప్పించి తనకి శిక్ష పడకుండా చేయి స్వామి. దయచేసి నా కూతుర్ని క్షేమంగా ఇంటికొచ్చేలా చేయి స్వామి. డిఫెన్స్ లాయర్ గారు, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ భర్త త్రిదేవ్ ఎలాంటి వాడు, ఎంత నీచుడో నిరూపించే ఎవిడెన్స్ ఇది. దీన్ని ఒకసారి చూడవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో. నీకెప్పటికీ ఆ నిజం తెలియనివ్వను. ఆ లడ్డూగాడు నేను పొడిచిన కత్తిని కేశవ కడుపులోంచి తీసేటప్పటికీ కరెక్ట్గా అదే టైంలో కోదండరామయ్య చూడటం వల్ల నాకు అదృష్టం కలిసొచ్చింది. నేను ఎక్కువ కష్టపడకుండానే కోదండరామయ్య ఆ లడ్డూని జైలుకు పంపించాడు. దానివల్ల శ్రీవల్లికి కోదండరామయ్యకి మధ్య విభేదాలు సృష్టించాను. ఇక శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి. ఈ వీడియో తీసిన అబ్బాయిని సాక్షిగా ప్రవేశపెట్టండి. అతని పేరు నవీన్, యువర్ ఆనర్. నవీన్ నవీన్ నవీన్. వదిన, మీరు ఎక్కడున్నారేంటి? మేము అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి, మీరు కూడా మాతో పాటు రండి. అలా చూస్తారేంటి వదిన? పదండి. జడ్జి సార్, మిమ్మల్ని నేను ఒక విషయం అడగచ్చా? అడగొచ్చు బాబు. ఏంటది? మా అత్తే చాలా మంచిది. తన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనుకునే మంచి మనసు తనది. చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి ఉంటామని మా తాతయ్య గారు మొన్నే చెప్పారు. ఇప్పుడు మీరు మా అత్తయ్యని జైలుకి పంపించవద్దు, మాతో పాటు ఇంటికి పంపించండి. ప్లీజ్ జడ్జ్ సార్, మీకు దండం పెడతాను. మా కుటుంబం అంతా కలిసి ఉమ్మడిగా ఉండాలనేది నా ఆశ. ప్లీజ్ సార్, మా అత్తయ్యని వదిలేయండి సార్. వాదోపవాదాలు, సాక్ష్యాలన్నీ విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ తీర్పుని రేపటికి వాయిదా వేస్తున్నాను. ఏంటి? కేశవన్ చంపింది నా తమ్ముడా? అవును. నేనేమన్నా అమాయకురాలు అనుకుంటున్నావా? నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి? నా భర్తని చంపి ఆ కోదండరామయ్య సహాయంతో డబ్బు పలుకుబడి ఉపయోగించి నువ్వు జైలు నుంచి బయటకు వచ్చావు. ఇప్పుడు మీ యజమాని కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం లేనిపోయిన అబద్ధాలు చెప్పి నన్ను పొల్యూట్ చేద్దాం అనుకుంటున్నావా?
నువ్వు నన్ను మోసం చేయలేవు. నువ్వు చెప్పేది ఏది నేను నమ్మను. నీ వాళ్ళని వదిలిపెట్టను. సరే అలాగే, నేను చెప్పేది ఏది నమ్మొద్దు. కానీ మీ తమ్ముడు త్రిదేవ్ చెప్తే నమ్ముతావు కదా? ఈ వీడియో చూస్తే నిజమేంటో నీకే తెలుస్తుంది. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో. ఆ లడ్డూగాడు నేను పొడిచిన కత్తిని కేశవ కడుపులోంచి తీసేటప్పటికీ కరెక్ట్గా అదే టైంలో కోదండరామయ్య చూడటం వల్ల నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఏంటి షాక్ అయ్యావా? ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా? కేశవ్ బాబుని చంపి ఆ నేరం నా మీద వేసి నన్ను జైలు పాలు చేశాడు నీ తమ్ముడు. నీ పసుపు కుంకాలు తీసింది ఎవరో కాదు, నీ సొంత తమ్ముడే అని ఇప్పుడు నీకు అర్థమైందా? నిజం తెలుసుకోకుండా ఇన్నాళ్ళు నిన్ను నీ భర్తను పోషించిన కుటుంబాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు. నీ తమ్ముడు కట్టుకున్న భార్య పట్ల ఎంత నీచానికి దిగజారాడో శ్రీవల్లి ఎందుకు షూట్ చేసిందో నీకు బాగా తెలుసు. ఒక దుర్మార్గుణ్ణి చంపి కూతురు జైల్లో ఉందన్న బాధతో ఉన్నారు తంగచ్చి బావ. ఇప్పుడు నువ్వు వాళ్ళ కొడుకును కూడా చంపేసి వాళ్ళకి పుత్రశోకాన్ని కలిగించాలని చూస్తున్నావా? కేశవ్ చనిపోయినప్పుడు బావ కళ్ళల్లో బాధని నువ్వు చూసావా? అది నువ్వు చూసుంటే ఆయన మీద ఇలా కోపం శత్రుత్వం పెంచుకునేదానివే కాదు. నేను కేశవ్ కడుపులో ఉన్న కత్తిని తీసేటప్పుడు చూసి నన్ను హంతకుడని నా మీద కోపం పెంచుకున్నాను. కొడుకుని చంపాననుకుని నన్ను జైలు పాలు చేశారు. అంతటి ధర్మాత్ముడు ఆయన. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎలా బతుకుతావో అని, నిన్ను కన్న కూతురులా చూసుకోవాలని, నీకు కోపం తగ్గాక నిన్ను కన్విన్స్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు వాళ్ళు. మీరు లాయర్ నోటీస్ పంపినప్పుడు కూడా ఆస్తి మొత్తం మీ పేరున రాస్తాను, ఇంటికి తిరిగి వచ్చే బాబు అని నీ భర్తను బతివులాడారు. కొడుకంటే ఆయనకు అంత ప్రాణం. కేశవ్ బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో కొడుకు మీద దిగులుతో బావకు హై ఫీవర్ వచ్చింది. అందుకే కేశవ్ బాబు కాళ్ళు పట్టుకునైనా సరే ప్రతినాడు తీసుకొద్దామని నేను ఆయన దగ్గరికి వెళ్ళానే తప్ప చంపాలని మాత్రం కాదు. తంగచ్చి బావ మంచివాళ్ళు మాత్రమే కాదు, దేవుళ్ళు. అలాంటి వాళ్ల మీద నువ్వు పగెందుకు పెంచుకున్నావో నాకేం అర్థం కావడం లేదు. బావ వాళ్ళు మీకు ఆస్తి విషయంలో ఏం అన్యాయం చేయలేదు. ఆ విషయం నీ మనసుకి బాగా తెలుసనే అనుకుంటున్నాను. శత్రువును కూడా గౌరవించాలనుకునే సంస్కారం ఉన్న కుటుంబం అది. ఇక నుంచి వాళ్ళకి హాని చేయకు. నేనింత చెప్పాక కూడా నీకింకా ఆ కుటుంబం మీద పగ తీరకపోతే ఇదిగో ఈ రివాల్వర్ తీసుకో, నన్ను చంపేయ్. ఆ కుటుంబం కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చంపేయ్, చంపేయ్. సొంత తమ్ముడే తన పసుపు కుంకాలు దూరం చేశాడని తెలిస్తే తను తట్టుకోలేదు. కొన్ని రోజులు పోయాక తనకంతా వివరించి చెప్పి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఈలోపు ఆర్తి ఇలా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈరోజు లడ్డు సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే
ఆ పిచ్చితనంలో తను కాల్పులు జరుపుంటే ఎంత అనర్థం జరుగుండేది. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. హారతికి నిజం చెప్పేస్తాను. కేశవును చంపింది త్రిదేవి అని చెప్పి తన కళ్ళు తెరిపిస్తాను. ఇంటికి తాళం వేసుందేంటి? హారతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ పేపర్ ఏంటి? మావయ్య, మీరిక్కడికి వస్తారని నాకు తెలుసు. మీకు నా మొహం చూపించలేక ఈ లెటర్ రాస్తున్నాను. నన్ను క్షమించండి మావయ్య. మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయాను. నాకు లడ్డు ద్వారా నిజం మొత్తం తెలిసింది. నేను మీకు అన్యాయం చేయాలని చూసినందుకు ఆ దేవుడు నాకు చాలా పెద్ద శిక్ష వేశాడు. అందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అందుకే మిమ్మల్ని ఫేస్ చేయలేక నేను వెళ్ళిపోతున్నాను. ఇక జీవితంలో మీకు కనిపించను. హారతి, నీ జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమించు శ్రీవల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే నేను మీ పట్ల చాలా తప్పులు చేశాను. కొన్ని తప్పులైతే అసలు క్షమించరానివి కూడా. అవన్నీ నీకు చెప్పి క్షమాపణ చెప్తే నా మనసులో బాధ కొంచెమైనా తగ్గుతుంది. వదినా, నువ్వు రియలైజ్ అయ్యావు. నాకంతే చాలు. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు వదినా? చెప్పాలి శ్రీవల్లి, నీకు తెలియాలి. మేము ఎలాంటి మనుషులవో నీకు తెలియాలి. మేము కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్నాం. కంపెనీ అకౌంట్లో తప్పుడు లెక్కలు చూపుతూ డబ్బులు కొట్టేశాం. మావయ్య గారు మీ అమ్మ గురించి నీ గురించి ఎంతలా వెతికారో మాకు తెలుసు. కానీ నువ్వు ఆయన కూతురు అనే విషయం మాకు ముందే తెలిసినా మేము చెప్పలేదు. ఆయన కూతురు కోసం పడే ఆవేదన చూసి కూడా మేము కఠినంగా ఉండిపోయాం తప్ప ఆయనకి నిజం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు వదినా? ఆయనకి మీ గురించి తెలిస్తే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఆస్తికి నిన్ను వారసురాల్ని చేస్తాడనే స్వార్థంతో చెప్పలేదు. తర్వాత అందరం కలిసిపోయాం. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయని మీరు అనుకుంటూ ఉంటే దినేష్ మీద కావాలని దొంగగా ముద్ర వేసి తనని ఆఫీస్ నుంచి ఇంటి నుంచి బయటికి పంపేలా ప్లాన్లు వేసింది మేమే. మీ అమ్మగారికి హార్ట్లో బ్లడ్ క్లాట్ యాక్సిడెంటల్గా రాలేదు. త్రిదేవ్ ఏదో టాబ్లెట్ కలిపిన జ్యూస్ మీ అమ్మకు తాగించడం వల్లే అత్తయ్యకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఇలా మేము మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాం. అన్ని చేసినా చివరికి ఏమైంది? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్టు నా తమ్ముడే నా భర్తను చంపాడు. నాకు తీరని అన్యాయం చేశాడు. నా తమ్ముడే నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది. ఇన్ని రోజులు మేము చేసిన దారుణాలకి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు గెలిచావు శ్రీవల్లి. నీ ధర్మమే నిన్ను గెలిపించింది. ఇవన్నీ చివరిసారిగా నీకు చెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. చివరిసారిగా నీ మాట్లాడుతున్నవేంటదినా? ఆవేశంలో పిచ్చి పనులు చేయట్లేదు కదా? నేను పెరిగిదాన్ని కాదు శ్రీవల్లి. నువ్వు నా గురించి కంగారు పడకు. మా అమ్మ నాన్నలు ఎప్పటి నుంచో అమెరికా వచ్చేయమని అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి నేనే వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. వదినా, నువ్వు ఎప్పటికైనా మా ఇంటి కోడలివే. ఆ విషయం మర్చిపోకు. నాన్న నిన్ను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుంటారు. నా మాట విని ఇక్కడే ఉండిపో.
నువ్వు చేసిన తప్పుల్ని అమ్మా నాన్న వాళ్ళు క్షమిస్తారు. నువ్వు మాతోనే కలిసుండొచ్చు. ఆ విషయం నాకు తెలుసు శ్రీవల్లి. గొప్ప ఫ్యామిలీ నాకుందని ఇన్ని రోజులు గమనించకపోవడమే నా మూర్ఖత్వం. కానీ మీరు నన్ను క్షమించినా దాన్ని పొందే అర్హత నాకు లేదు. మావయ్య గారు నా ఇంటికి వస్తారని తెలిసే ఇంటి దగ్గర లెటర్ రాసి పెట్టొచ్చాను. నేను నీకు ఎటువంటి శిక్ష పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఇంకొక విషయం శ్రీవల్లి, సమాజంలో ఆడదంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నన్ను చూసి జాగ్రత్త పడాలి. మీ అమ్మ నిన్ను చాలా గొప్పగా పెంచింది. యు ఆర్ ఎ గ్రేట్ ఉమెన్. మామయ్య గారి వారసత్వాన్ని నిలబెడుతూ 10 మంది జీవితాల్లో వెలుగు నింపుతూ నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకో. బాయ్. వదినా వదినా పీపీ గారు, మీరు వినిపించాల్సిన వాదనలు ఇంకా ఏమైనా ఉన్నాయా? నో యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి అన్ని వాదనలు పూర్తయ్యాయి. నేను సమర్పించాల్సిన అన్ని ఆధారాలు కోర్టు వారికి అందజేశాను. డిఫెన్స్ లాయర్ గారు, మీరు ఇంకా ప్రజెంట్ చేయాల్సిన ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన మరియు డిఫెన్స్ లాయర్ గారి వాదన విన్న తర్వాత, ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత శ్రీవల్లి తన ప్రాణాలు కాపాడుకోవటం కోసమే ఈ హత్య చేసిందని కోర్టు నమ్ముతోంది. ఇప్పుడు నేను తీర్పు చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను జడ్జిగా గత 10 సంవత్సరాలుగా ఉన్నాను. కానీ నాకు ఏ రోజు ఏ కేసు గురించి మెయిల్స్ కానీ లెటర్స్ కానీ రాలేదు. ఫస్ట్ టైం ఈ కేసు గురించి వచ్చాయి. అందరూ శ్రీవల్లి చేసింది సరైందంటూ తనను సపోర్ట్ చేస్తూ రాశారు. ఆడవాళ్లు కష్టం వస్తే కుంగిపోకూడదు. ఆడది అబలలా కాకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే సబలగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు అలాగే తయారవుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. శ్రీవల్లి చేసిన పనికి, ఆమె ధైర్య సాహసాలకి ఆమెను కేవలం మహిళా లోకమే కాదు, సమాజంలో అందరూ అభినందిస్తున్నారు. శ్రీవల్లిలాగా ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమె ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పెళ్ళైన ఇల్లాలని పురుషుడు ఆశించడం ఎంత తప్పో, పెళ్లి చేసుకున్న భార్యని భర్త ఇంకొకడికి అప్పజెప్పడం అనేది అంతే తప్పు. అది క్షమించరాని నేరం. కానీ ఆ నేరం చేసిన మగవాళ్ళకి సరైన శిక్ష మన చట్టం విధించట్లేదని, సొసైటీలో మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అంటే వాళ్ళని అలాగే షూట్ చేయాలని, అందుకు స్పాట్ జడ్జిమెంట్ కరెక్ట్ అని నాకు ఎవరో లెటర్ రాశారు. ఇది రాసింది ఎవరో నాకు తెలియదు. కానీ ప్రతి సమస్యకి చంపటమే సొల్యూషన్ కాదు. ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలి. కానీ అంతకు మించి చట్టాలను కూడా గౌరవించాలి. న్యాయస్థానం నేరం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరినీ శిక్షిస్తుంది. ఇంకోసారి ఇలాంటివి జరగకూడదని మనమందరం కోరుకుందాం. ఇక తీర్పుకొస్తే, శ్రీవల్లి భర్త ఎలాంటివాడైనా కూడా తను అతన్ని చంపటం అనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. తను చేసిన దానికి
సమాజంలో ఒక పౌరుడిగా నేను తనని అభినందిస్తున్నాను. కానీ ఒక న్యాయమూర్తిగా తప్పు అని నిర్ధారిస్తూ శ్రీవల్లికి 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తున్నాను. నేను శ్రీవల్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను సీత. తను జైల్లో ఉంది. తన విషయంలో నిర్ణయానికి రావడం ఏంటండి? మాకు అర్థమయ్యేలా చెప్పండి. కుటుంబం కోసం ఇంత త్యాగం చేసిన శ్రీవల్లికి 6 నెలల తర్వాత తిరిగొచ్చాక మనం కొత్త జీవితాన్ని ఇవ్వాలి. అంటే తను జైల్లో నుంచి బయటికి రాగానే శ్రీవల్లికి మళ్ళీ పెళ్లి చేద్దామనుకుంటున్నారా మావయ్య గారు? అవునమ్మా. శ్రీవల్లికి ఇష్టం లేకుండా బలవంతంగా త్రిదేవితో పెళ్లి జరిగింది. దానివల్లే తను ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా జైలుకే వెళ్లాల్సి వచ్చింది. నిజానికి శ్రీవల్లి పెళ్లి సుబ్బుతో జరగాలి. అతనితో పెళ్లి జరుగుంటే ఇప్పుడు శ్రీవల్లి ఇలా ఉండేది కాదు బావా. ఎంతో ఆనందంగా ఉండేది. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే బాధపడటం తప్ప ఉపయోగం ఏముండదు లడ్డు. ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ సుబ్బు ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా? తెలీదు బావా. శ్రీవల్లికి పెళ్ళయ్యాక తను ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తనిప్పుడెక్కడున్నాడో మీ కొడుక్కి తెలుసు మావయ్య గారు. ఆయన 3 నెలల క్రితం కంపెనీ పని మీద వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ సుబ్బు కనిపించాడంట. అవునా? ఎలా ఉన్నాడు అతను? ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా? లేదు మావయ్య. లైఫ్లో ఎవరిని పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడంట. తన మనసులో శ్రీవల్లికి తప్ప ఇంకో అమ్మాయికి ప్లేస్ లేదని చెప్పాడంట. సుబ్బునలా చూసి మీ అబ్బాయికి చాలా బాధేసిందంట మావయ్య. అంతకు మించి సుబ్బుతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వచ్చేశారంట. సుబ్బు శ్రీవల్లిని ప్రాణంగా ప్రేమించాడు. కానీ తనకి త్రిదేవితో పెళ్ళయ్యాక ఆ బాధ భరించలేక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. శ్రీవల్లి కూడా సుబ్బుని డీప్గా ప్రేమించింది. అతనితో ఎంతో జీవితాన్ని ఊహించుకుంది. కానీ పరిస్థితుల వల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. అది వాళ్ళ ఇద్దరి దురదృష్టం. దినేష్ని కలిసినప్పుడు కూడా అతను శ్రీవల్లి మంచి చెడ్డలు అడిగాడంట. తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడంట. ఇప్పటికీ తన ఫోన్ ప్రొఫైల్ పిక్లో శ్రీవల్లి ఫోటోనే ఉందంట మావయ్య గారు. అతను ఇంకా తనని మర్చిపోలేదంట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సుబ్బు శ్రీవల్లిల దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. విధిరాత వల్ల ఓడిపోయిన ఆ ప్రేమ జంటని మళ్లీ కలిపి వాళ్ళ ప్రేమను గెలిపిద్దాం. లడ్డు, దినేష్ నువ్వు సుబ్బు దగ్గరికి వెళ్ళి అతనికి జరిగిందంతా చెప్పి శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తన అభిప్రాయం తెలుసుకోండి. అవసరమైతే నేను మీ అక్కయ్య వెళ్ళి ఎలాగైనా పెళ్లి కొప్పిస్తాం. మీరేం వరీ అవ్వకండి బావగారు. ఈ విషయం చెప్పగానే సుబ్బు వెంటనే నాతో వచ్చేస్తాడు. సుబ్బు 100% పెళ్లికి ఒప్పుకుంటాడు. అది నేను గ్యారంటీ ఇవ్వగలను.
ఎందుకంటే సుబ్బు మనసేంటో అతని మంచితనం ఏంటో నాకు బాగా తెలుసు బావగారు. అసలు శ్రీవల్లి ఇంత నరకం అనుభవించిందని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. మీరు చెప్పేది కరెక్టే లడ్డు గారు, కానీ శ్రీవల్లి నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా. సుబ్బుతో పెళ్ళంటే తనెందుకు ఒప్పుకోదు భవానీ? తను సుబ్బుని ప్రాణంగా ప్రేమించింది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా. త్రిదేవ్ శ్రీవల్లి మెళ్ళో కట్టింది తాళి కాదు, ఉరితాడు. వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళే కాదు, పీడకల. ఓ తల్లిగా శ్రీవల్లి మనసు తెలిసిన దానిగా చెప్తున్నాను. తనీ పెళ్లికి ఎటువంటి ఆబ్జెక్షన్ పెట్టదండి. ఒక మాట తనని అడిగితే మంచిదేమోనని నా అభిప్రాయం అత్తయ్య. మనం ఈ విషయం శ్రీవల్లికి ఇప్పుడే చెప్పట్లేదు భవానీ. తాను 6 నెలల తర్వాత రిలీజ్ అయి వస్తుంది కదా, అప్పుడు చెప్తాం. సుబ్బు ఓకే అన్న వెంటనే వీలైతే శ్రీవల్లి బయటకు వచ్చిన రోజే వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. లడ్డు, లాయర్ దగ్గర దినేష్ ఉన్నాడు. దినేష్ ని పికప్ చేసుకుని సుబ్బు దగ్గరికి వెళ్ళండి. అలాగే బావగారు. అమ్మా, నాన్న, అత్తయ్యా. నవీన్, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఇదిగో తీసుకో అత్తయ్యా. ఏంట్రా ఇది? నువ్వు నాకు ఇచ్చే గిఫ్టా? ఇది నా గిఫ్ట్ కాదు అత్తయ్య, నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇస్తానుండు. ఇదే నా గిఫ్ట్ అత్తయ్యా. మరి ఇదేవరి గిఫ్ట్? నీకిష్టమైన వ్యక్తిది, నిన్ను ప్రాణంగా ఇష్టపడే వ్యక్తిది. గిఫ్ట్ ఇచ్చిన అతను ఇక్కడ లేడత్తయ్యా. ఇక్కడ లేడా? మనవాళ్ళు కాకుండా ఇంకెవరికి గిఫ్ట్ ఇచ్చారు? ఎవరిచ్చారో తెలిస్తే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా ఎక్సైట్ గా ఉంది. ఎవరో చెప్పు నవీన్. నేను చెప్పను, నువ్వే తెలుసుకోవాలి. నేను తెలుసుకోలేనులే, కానీ నువ్వే చెప్పు. ఇప్పుడు నీకు ఆ వ్యక్తి నుండి కాల్ వస్తుంది అత్తయ్యా. సుబ్బు? అవునమ్మా, సుబ్బునే. సుబ్బుతో నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశాం. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడత్తయ్యా. సుబ్బు మావయ్య ఎంతసేపు అని వెయిట్ చేస్తాడు? హలో. ఐ లవ్ యూ శ్రీవల్లి. ప్రాణం నా ప్రాణం నువ్వే. వెల్కమ్ టు మై లైఫ్ శ్రీవల్లి. ఏంటి ఏం మాట్లాడటం లేదు? థ్యాంక్ యూ సుబ్బు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. తొందరగా ఇంటికి వచ్చి, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఉంది, అందుకే నేను నిన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అలాగే వస్తున్నాను.